దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ వాళ్ళందరూ ఒకసారి చూద్దామా. 2 సమూయేలు 21వ అధ్యాయము. 2 సమూయేలు 21వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయండి అన్న. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మెరాబు మొహాలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీది యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకుని కొండపైన పరచుకుని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబర్ముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఒక తల్లి యొక్క ప్రేమను మనం జ్ఞాపం చేసుకొని ధ్యానించాలనుకుంటున్నాను. అలాగే ఈ దినమంతా ఒక ప్రత్యేకమైన దినము. అదేంటంటే మదర్స్ డే. ఏమంటారు ఈ రోజున? మదర్స్ డే అంటే ఎందుకంటే ఈ లోకంలో పక్షుల్లో కానివ్వండి, జంతువుల్లో కానివ్వండి, మనుషుల్లో కానివ్వండి, ఒక తల్లి ప్రేమ అనేది అది ఎవరు కూడా వివరించలేని ప్రేమది. నిజమే. ఈ లోకంలో ఇక తల్లి ప్రేమ అంటే కొన్నిసార్లు చెట్ల మీదకి పాములు వెళ్ళి గుడ్లు తింటాకి వెళ్తూ ఉంటాయి. అలాంటి సమయంలో నిజంగా ఈ పక్షులు వాటికి నిజంగా శక్తికి మించి పోరాడతాయి. కొన్ని పాములు కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవటానికి వస్తూ ఉంటాయి. ఈ తల్లి కూడా ఏం చేస్తుంది తెలుసా? చాలా ఫెరోషియస్గా ఉంటుంది. అసలు చాలా ఎలర్ట్గా ఉంటుంది. తన పిల్లలకి హాని జరుగుతుందని తెలిసి తన ప్రాణాన్ని తెగించి కూడా ఏం చేస్తుంది తెలుసు? అది పోరాడుతూనే ఉంటుంది. ఏ జంతువున్నా చూడండి, ఎక్కడైనా చూడండి, తల్లి ప్రేమ అనేది ప్రతి ప్రాణిలో కూడా మనము చూస్తూ ఉంటాం. నిజమే. అలాంటి ఒక తల్లి యొక్క ప్రేమ ఎలాంటిదో మరి యొక్క వాక్య భాగం అనేది మనం ఇంతవరకు ఎప్పుడూ ధ్యానించలేదు. ఈ యొక్క తల్లి పేరు రిస్పా. చెప్పండి, నా పేరేంటిది? రిస్పా. ఈ యొక్క తల్లి ఎవరో తెలుసా మీకు? సరే, మీకు నెమ్మదిగా అర్థమవుతూ ఉంటుంది. ఇది వాక్య భాగం చదువుతున్న సంది. ఇక్కడ ఈ రిస్పా అనే ఒక తల్లి యొక్క ప్రేమ ఎలాంటిదో, ఎందుకంటే మరి తనకి బిడ్డలు 2, అలాగే మేరబు యొక్క బిడ్డలు 5, వీరందరిని కూడా తీసుకెళ్ళి కొండ మీద ఉరితీశారు. ఈ ఉరితీసిన సందర్భంలో వాళ్ళందరూ కూడా ఒకేలాగా ఉరితీసి చంపబడిన సందర్భంలో ఈ తల్లి అయిన రిస్పా ఏం చేస్తుందంటే గోనెపట్ట తీసుకుని కొండ మీద పరుచుకుని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరం మీద కురి వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గర రాకుండాను వాటిని కాచుచుండగా. అంటే తల్లిగా తన ప్రేమ ఎలాంటిదంటే తన బిడ్డలు ఉరిదీయబడినప్పుడు వాళ్ళు అలాగే ఉరికంబం మీద ఏలాడుతున్న సమయంలో వాళ్ళని కనీసం పాతి పెట్టాలన్న ఆలోచన కూడా లేకోకుండా ఆ ఉరికంబం మీదే అలాగ వేలాడుతూ 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, దగ్గర ఒక పంట కాలం అంటే 5-6 నెలలు. అలాంటి 6 నెలల కాలము కూడా ఒక తల్లిగా నా బిడ్డలు సరైన సమాధి చేయబడలేదే, నా బిడ్డలని అలాగే వాళ్ళ యొక్క దేహాలని పక్షులు కానీ తినకుండా ఉండాలని, రాత్రిపూట అరణ్యంలో జంతువులు వాటిని తినేయకూడదని చెప్పేసి ఒక గోనెపట్ట తీసుకుని పగలంతానేమో ఆకాశ పక్షులు తోలుతూ ఉంటుంది, రాత్రి అంతానేమో అడవి మృగాలు రాకోకుండా వాటిని దేహాలు పాడు చేయకోకుండా శరీరాలు తినేయకోకుండా కాపాడుతున్న తల్లి ప్రేమ అది నిజంగా మనము వివరించలేమండి. నిజమే. సామాన్యంగా ఎవరమైనా సరే
ఎవరిని చనిపోతే ఆ ఒక్క దినం తర్వాత వాళ్ళని పాతి పెట్టేస్తారు. తర్వాత ఆ బాధగానే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితిలో తన బిడ్డలో 2, అలాగే తన కుమార్తె యొక్క బిడ్డలో 5 బిడ్డలు, అక్కడ 7 మొత్తం కూడా ఉరి తీయబడి వేలాడుతుండగా పగలో నిజంగా ఆకాశ పక్షులు వచ్చి వాళ్ళ యొక్క శరీర మాంసాలు తినేయకోకుండా, రాత్రి సమయంలో అడవి మృగాలు వచ్చి వాటి మాంసం తినకోకుండా ఒక్కతే ఎంత పోరాటమో చూడండి. ఒక్కతే ఎంత పోరాడుతుందో. ఒక స్త్రీగా తను నిజంగా ప్రాణాలు తెగించి అనుకోవచ్చు, ఒక పిచ్చి పట్టింది అనుకోవచ్చు. ఆ పిచ్చి ప్రేమలో తన బిడ్డలో మృతదేహాలను కాపలా కాస్తున్న తల్లి యొక్క ప్రేమ, అది నిజంగా కొన్నిసార్లు తల్లి ప్రేమకు అది సాదృశ్యమేది. నిజమేనండి. ఈ యొక్క రిస్బా అంటే అర్థం కూడా ఏంటో తెలుసా? బొగ్గు లేకపోతే వేడి రాయి, మండే రాయి. సామాన్యంగా బొగ్గు అనేది ఎలా తయారవుద్ది? భూమిలో కొన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాల కిందట ఆ కొండలో ఉన్న భూమిలో ఉన్న ఉష్ణోగ్రతను బట్టి, ఆ యొక్క మార్పులు బట్టి, లోపల ఉన్న వేడిని బట్టి కొండ ప్రాంతం అయినా సరే భూమిలో ఉన్నదంతా నల్లగా మారిపోతూ ఉంటుంది. అంత వేడిని తట్టుకుని మసిలాగా నల్లగా అయిపోతుంది ఆ రాయి. అలాగే కొన్ని హృదయంలో ఉండే మంట, హృదయంలో ఉండే వేదన, ఇవన్నీ కూడా తట్టుకుని గుండె రాయి చేసుకుంటూ బ్రతికేదే తల్లి ప్రేమ. నిజమేనే. కొన్నిసార్లు మనకి ఆశ్చర్యం ఉంటుందండి. నిజమే. ఈమె ఎవరు అంటే సౌలు యొక్క ఉపపత్ని. ఎవరమే? సౌలు యొక్క ఉపపత్ని. ఆమె యొక్క జీవితాన్ని గురించి కొంత మనము ధ్యానిద్దాము. ఆమె ఎవరో ఏంటి అని చూస్తే మనం చూడొచ్చు. ఇక్కడ 2 సమూయేలు 3వ అధ్యాయములో 6-7 వచనాలు చదువుదాం ఒకసారి. 2 సమూయేలు, ఇక్కడ మీకు కొంచెం అర్థమవుతాం, కొంచెం రిఫరెన్స్. ఇక్కడ సౌలు కుటుంబకులను దావీదు కుటుంబకులను యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబకులకు బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. చాలు తల్లి. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఎవరు అనేది మనకున్నది. అయ్యా కుమార్తె అయిన రిస్పా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. ఆ దినముల్లో ఉపపత్నిగా అంటే భార్య కాదు, కానీ భార్య తర్వాత స్థానమే. మొట్టమొదటి రాజుగా సౌలు రాజు మరి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నప్పుడు తను మరి తన విషయంలో ఒకవేళ రాజుగారు నచ్చి ఉండొచ్చు, తన అందాన్ని బట్టి కానీ, ఒకవేళ మంచి కుటుంబం అని కానీ, ఇలాగూ తనను మరి ఇష్టపడి తనను ఉపపత్నిగా తన రాజ్యములో తను కూడా ఒక స్థానాన్ని ఇచ్చాడు. భార్య స్థానం కాకపోయినా ఉపపత్నిగా ఆ రోజుల్లో రాజుగారు తలుచుకుంటే మరి ఏదైనా మరి తప్పదు ఆ రోజుల్లో. కానీ మరి తను అన్నిటికీ ఓర్చుకుంటూ, తను ఏ స్థితిలో ఉన్నా సరే, తను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, అన్నిటికీ తను ఇష్టపడే సౌలు గారికి 2 కుమారులు కూడా కంది ఆ తల్లి. ఆ తర్వాత తన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, నిజంగా సౌలు మరి దేవుని మాట వినుకోకుండా తన సొంత ఆలోచనలు బట్టి నడుచుకోబట్టి అతని రాజ్యం అతని నుండి తీసివేయబడింది. అలాగే కొన్నిసార్లు సాతాను చేత శోధించబడి దేవునికి ఇష్టం లేని పనులు చేయటం వల్ల అతనిని, అతని రాజ్యాన్ని దేవుడు తీసివేశాడు. అలాగే సౌలు తన కుమారులు కూడా ఒక దినమందు కూడా మరణించినట్లుగా మన లేఖనాలు చూస్తున్నాం. ఆ కాలంలో జరిగింది ఏంటంటే మరి ఒక కరువు అనేది ఏర్పడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 21వ అధ్యాయము 1వ వచనంలో ఒకసారి మనం చదువుకుందాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. చాలా ఇక్కడ మనం చూస్తే దావీదు కాలమున 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు.
అయా మా దేశమును నువ్వు ఎంతగానో ప్రేమించావు, మాతో ఉన్న దేవుడు, మా దేశమునకు కరువు ఎందుకు వచ్చింది అని తను ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా మనం కూడా అలాగే ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబంలో కానీ అనారోగ్యాలు కానీ, మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కానీ, ఒకవేళ ఏదైనా అనుకోని కొన్ని మరణాలు కానీ వెంటనే అలాంటి సంభవిస్తున్నప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభా, ఏ కారణం చేత నా కుటుంబంలో ఇలాంటి సమస్యలు, ఎందుకు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు, నా జీవితంలో ఎందుకు తరచుగా ఇలాంటి శోధనలు అనేవి గురవుతున్నాయని దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. దావీదు ప్రతి సందర్భంలో కూడా యుద్ధాలు చేసే ముందైనా సరే, తనకి ఏదైనా కష్టం కలిగినప్పుడైనా సరే, ఒకవేళ కరువు వచ్చిన సందర్భంలో అయినా సరే దేవుని సన్నిధిలోకి వెళ్ళి తను ఏం చేశాడంటే విచారణ చేసేవాడు, అంటే ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే ఎవరమైనా సరే కొన్నిసార్లు మనం అలాగే ఓర్చుకుంటూ ఉండటం కాదు, కానీ కొన్నిసార్లు మనకు కూడా కొన్నిసార్లు ఓర్పు నశించిపోయి, కొన్నిసార్లు మనం ఎలా అయిపోతామని కుంగిపోయి ఈ జీవితం ఎందుకు, ఈ బతుకెందుకు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక శ్రమ కలిగినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక అనారోగ్యం కానీ ఏదైనా ఒక పరిస్థితి మనకు తలెత్తినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలా. దేవుడు నీకుతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, దర్శనాల ద్వారా మాట్లాడవచ్చు, ఆయన స్వరం ద్వారా మాట్లాడవచ్చు. దేవుడు నీకు ఏ సందర్భంలో నువ్వు ఎందుకు బాధపడుతున్నావో, నీ గురించి నువ్వేదైతే బాధపడుతున్నావో అదే నీతో దేవుడు తేటగా మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు బలపరిచే దేవుడు. ఆ కాలంలో ఇలాగూ మరి ఇశ్రాయేలులకు 3 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు తను ప్రార్థన చేసి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతుకులకు అతని ఇంటి వారి బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను అని ఉంది. ఎందుకంటే యెహోషువ కాలంలో యెహోషువ అన్నాడు, ఈ గిబియోనీయులను మనం ఎవరం కూడా హతము చేయొద్దు అని చెప్పాడు దేవుడు ముందుగా. వాళ్ళు మనతో ఉంటారు, వారిని ఎప్పుడూ కూడా మనము వారిని త్రోసివేయకుండా, వారిని హతము చేయకోకుండా వారిని మనతో ఉండాలి. ఎందుకంటే వారికి ఒక ఉన్నతమైన పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే దేవుని యొక్క బలిపీఠం యొద్ద ఆ కాలంలో బలి అర్పణ కొరకు, దహన బలి కొరకు కట్టెలు అనేది అవసరం. మరి దేవుని యొక్క బలిపీఠం దగ్గర కట్టెలు నరకటానికి కొరకే ఈ గిబియోనులను ఆ కాలములో యెహోషువ ఏర్పాటు చేసుకున్నాడు. మీ రిఫరెన్స్ మీకు చూపిస్తాను, చూద్దాం ఒక్కసారి. యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 26-27 వచనం చదువున్నాను ఒకసారి. యెహోషువ 9వ అధ్యాయము 26-27 వచనం. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీలు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల్లో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకు యెహోవా ఏర్పరచుకొను చోటును నుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. చూసారండి, నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. నేటి వరకు కూడా ఆ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ కాలంలో వారు సర్వ సమాజంతో వాళ్ళకి చెప్పారు. మీరు 19వ వచనం చదివితే యెహోషువ ఏం మాట్లాడి చెప్తాడు. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజంతో ఇట్లనరి, మనము ఇశ్రాయేలు దేవుడిని యెహోవా తోడని వారితో ప్రమాణం చేసింది కనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీదకి కోపము రాకపోనట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలని చెప్పి, వాళ్ళ గనక నువ్వు గనక చంపితే గనక ఏం జరుగుతున్నాడు? మనకు నష్టం. చూడండి, వాళ్ళకి ఎప్పుడూ కూడా నష్టం చేయటకూడదు అని వాళ్ళు ముందుగానే వాళ్ళందరూ కూడా చెప్పారు అక్కడ. ఎందుకంటే పైగా వాళ్ళకు ఒక మంచి పని అప్పగించాడు అక్కడ. ఏం పని వాళ్ళకి? బలిపీఠము యొద్ద. మీరు 27 వచ్చి చూడండి, వారందరూ కూడా 26-27 ఏముంది? కాగా అతడు ఇలాగ చేసి ఇశ్రాయేలు గిబియోనులను చంపకుండా వారి చేతుల్లో నుండి విడిపించిన. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటు నుండు బలిపీఠము కొరకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. అంటే బలిపీఠము యొద్ద పని అంటే అది చాలా శ్రేష్టమైన పని.
దహన బలి కొరకు ఆ దినమందు ఏదైతే బలి అర్పణగా తీసుకొస్తారో దాన్ని కాల్చడానికి కోసము కట్టెలు చీల్చాలా, అలాగే నీటిని కూడా తోడే పని. మనకలాగా పంపులు తిప్పితే వచ్చే నీళ్లు కాదు ఆ కాలంలో నీళ్లు దొరకాలంటే కూడా చాలా కష్టం, చాలా దూరం నుంచి కూడా నీళ్లు తోడుకుని రావాలి. అలాంటి పని యెహోషువ ఆ కాలంలో వారిని అప్పగించాడు. కానీ ఈ యొక్క సౌలు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ని సంతోషపెట్టడానికి, మీకు 2వ వచనంలో 3వ వచనంలో ఉంటుంది ఆ మాటలో చూద్దాం. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కారు, వారు అమోరీయులు శేషించిన వారు. 21వ అధ్యాయంలో ఇశ్రాయేలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండరు, కానీ సౌలు ఇశ్రాయేలు యోధాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుండెను. అంటే వాళ్ళని ఏదో మెప్పించటానికి కొరకు. ఎందుకంటే దేవుడు కొంతమంది ఎడల ఒక్కొక్క పనిని దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క మరి శ్రేష్టమైన పనిలో వాళ్ళు పాలిభాగస్తులుగా ఉన్నవారు గిబియోనీయులు. కానీ వారిని ఏదో ఇశ్రాయేలును సంతోషపెట్టాలన్నట్టుగా ఈయన ఆలోచన చేత ఏం చేశాడంటే గిబియోనీయులను హతమార్చాడు. ఒక మనిషి కూడా ఇప్పుడు కూడా చంపకూడదు, శత్రువును కూడా ప్రేమించమని ప్రభువు చెప్పారు. ఎందుకంటే నరహత్య పాపం అనేది అది చాలా మరి నేరం. ఒక వ్యక్తి తను తాను చంపుకుంటాం కూడా అది నేరమే. ఎందుకంటే ఆ దినములలో గిబియోనులను హతము చేసినందున 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎందుకంటే మన దేవుడు ఆకాశం మంది చూస్తున్నాడు కదా, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆయన మానవులందరినీ ప్రేమించే దేవుడే. ఏదో కొంతమందిని ఒకలాగా ఇంకో ప్రాంతంలో ఒకలాగా దేవుడు ఎప్పుడూ ప్రేమించడాను. ఆ ప్రేమలో మనలో కొన్నిసార్లు ఉండొచ్చేమో, కూతురు పిల్లలను ఒకలాగా, కొడుకు పిల్లలను ఒకలాగా, ఒకవేళ రకరకాలుగా ఇలాంటి ప్రేమలు మనలో కనపడతాయేమో. కానీ యేసయ్యలో ఆ ప్రేమ ఉంటుందా చెప్పండి? యేసయ్యలో ఆ ప్రేమ ఇప్పుడు కనపడదు, తేడా ఇప్పుడు కనపడదు. నిజమేనండి, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు తేడా కనపడతా ఉంటుందేమో, కానీ యేసయ్య ప్రేమలో మాత్రం ఇప్పుడు తేడా కనపడదు. ఆయన అందరినీ అలాగే ప్రేమిస్తున్నాడు. నల్లోళ్ళని ప్రేమిస్తాడు, తెల్లోళ్ళని ప్రేమిస్తాడు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే అందరినీ కూడా ఒకేలాగా ప్రేమిస్తాడు. కొన్నిసార్లు తల్లి ప్రేమలో కొంచెం తేడా ఉంటుంది. ఎలా ఉంటుందంటే తన బిడ్డలు ఎవరైనా కొంచెం అమాయకంగా కానీ ఏదైనా కొంచెం అంగవైకల్యంతో ఉన్నారనుకోండి, తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డ విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉంటుంది. నా బిడ్డ విషయంలో ఒకవేళ ఎవరో ఒకవేళ జాలి తలచరేమో, కానీ ఆ తల్లిగా తన యొక్క బిడ్డల విషయంలో మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ ఇంట్లోనే చిన్న బిడ్డకి జ్వరం వచ్చినప్పుడు నాన్న కాసేపు పడుకుంటాడేమో, కానీ అమ్మ అసలు పడుకోదు. మధ్యరాత్రులు కూడా ఎప్పుడు లేనికి వచ్చినా ఎప్పుడు చూసినా ఏం చేస్తా తెలుసా, ఆడికి తగ్గిందా లేదా చూసుకుంటా, తడిగొడ్డేసుకుంటా, అలాగే పాపం తల్లిగా తను ఎంతగానో అంటే ఆ బిడ్డ చల్లబడి నిద్రపోతే తప్ప తల్లికి నిద్ర రాదు. కొన్నిసార్లు ఇంతగా మన బిడ్డల విషయంలో ప్రేమించిన తల్లిదండ్రులు కొన్నిసార్లు వీళ్ళ యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే వాళ్ళని నిజంగా ఎంతగా ప్రేమించిన ఆ ప్రేమ మర్చిపోయి వాళ్ళని కొన్నిసార్లు ఎక్కడో ఏదో ఒక పని వాళ్ళు చూసినట్టుగా వాళ్ళకేదో చిన్న చిన్న గుడిసెలో పక్కన పెట్టేసేసి వాళ్ళకేదో టైంకి సరిగ్గా వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా పెట్టక, ఇంకా పైగా పెన్షన్ రాగానే ముందు పెన్షన్ ఇస్తే నీకు ఫుడ్ పెడతా అన్నట్టుగా అలాంటిగా చూసే అది ప్రేమ, నిజమైన ప్రేమ అంటారా? చూడండి, ఈ రోజుల్లో చాలామంది కూడా ఎలా ఉంటున్నారంటే తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళని చూడాలనుకునే మనసు, అది నిజమైన ప్రేమ అంటారా? మనల్ని నిజంగా తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారంటే వాళ్ళ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. అది అర్థమయ్యేది ఎప్పుడంటే తల్లిదండ్రులు పోస్టులోకి వెళ్ళాక అర్థమవుద్ది. లేకపోతే ఇలా మాటలు ఎట్టుంటాయి అనుకున్నా, అసలుకి ఎలా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. అసలు అమ్మని లేదు నాన్నని లేదని. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నన్ను వెలివేసిన, నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన,
తన కరములు చాపి ఉదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంతా తొలగించే ప్రేమ, 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 ఇది యేసు ప్రేమ, ప్రేమ, ఇది తండ్రి ప్రేమ, ప్రేమ, ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ, ఇది యేసు ప్రేమ, ప్రేమ, ఇది తండ్రి ప్రేమ, ప్రేమ, ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, పదములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ, ఇది యేసు ప్రేమ, ప్రేమ, ఇది తండ్రి ప్రేమ, ప్రేమ, ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ, ఇది యేసు ప్రేమ, ప్రేమ, ఇది తండ్రి ప్రేమ, ప్రేమ, ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ ఎలాంటిదంటే కొన్నిసార్లు తనకు ఆహారం తినాలనిపించినా తినలేదు, కంటి నిండా నిద్రపోవాలన్నా నిద్రపోలేదు. నిజమే, కొన్నిసార్లు తను ఎంతగానో అన్నీ సాక్రిఫైస్ చేసుకుంటే తల్లి. నిజంగా అలాంటి తల్లి ప్రేమను ఈ రోజున మనము కొన్నిసార్లు బిడ్డలు అలాగ ప్రేమను కనపరిచినప్పుడు తల్లిదండ్రులు ఎంతో వేదనతో ఉంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే ఈ తల్లి యొక్క ప్రేమ ఎంత ప్రేమ. నిజంగా ఈ యొక్క పరిస్థితులు ఎలాంటి పరిస్థితి అంటే ఇందర మనం 3వ అధ్యాయంలో చదివాము. అక్కడ తను ఎంతగానో ఓర్చుకుంది, తను ఎంతగానో సహిస్తుంది. కొన్నిసార్లు పరిస్థితులు తేడా వచ్చినప్పుడు ఆ కాలంలో జరిగింది ఏంటంటే 3వ అధ్యాయంలో మనం చదివితే 2వ వచనం కూడా ఒకసారి చదువునాను. ఒకసారి 2 సమూయేలు 3వ అధ్యాయము, 7వ వచనం. అయ్యా కుమార్తె అయిన రిస్పా అని ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానుగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా. చాలు తల్లి. ఇక్కడ మన వాక్య భాగంలో చూస్తే సౌలు రాజు చనిపోయాడు. సౌలు తన 2 కుమారులు కూడా యుద్ధంలో చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తను నిస్సహాయ స్థితిలో ఉండి తనకిచ్చిన ఉన్న 2 బిడ్డలను ఇక వాళ్ళే దిక్కు అనుకుంటూ ఇక వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో, ఎందుకంటే సామాన్యంగా రాజరికం అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది, రాజ్యము కోల్పోయిన తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి. మనకు తెలుసు కదా, అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయో అలాగే అధికారం పోయినాక వాళ్ళ యొక్క మాటలు కూడా తప్పదు. ఎందుకంటే కొన్నిసార్లు అధికారాన్ని బట్టి వాళ్ళు విర్రవీగుతూ మాట్లాడవచ్చు, అవసరమైతే దేవుడు చెప్పిన మాట కూడా వినుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించి ఉండొచ్చు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఒక రోజున ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే అధికార పక్షంలోకి వెళ్ళవచ్చు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళే ప్రతిపక్షంలోకి రావచ్చు. ఏదైనా నా వల్లనే రాజులు ఏళ్తారని, దేవుడు ఎవరికి అప్పగిస్తారో, దేవుడు రాజ్యాన్ని ఎవరికి అప్పగించనన్నాడో వారికే దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. ఇక్కడ మన జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉందంటే, ఇక్కడ సౌలు ఎప్పుడైతే చనిపోయాడో ఒక దిక్కులేని పరిస్థితిలో తన బిడ్డలే సర్వస్వం అనుకుంటూ తల్లిగా తను జీవిస్తున్న టైంలో
సౌలు యొక్క సైన్యాధ్యక్షుడు, అతని పేరు అబ్నేరు. ఏం పేరు అతనిది? అబ్నేరు. అంటే ఒక సైనిక అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, అప్పటి వరకు సౌలు గారు రాజు ఏది చెప్తే, ఆ కుటుంబం ఏది చెప్తే అది చేసిన వ్యక్తి, సౌలు చనిపోయిన తర్వాత తన ఆలోచన ఎంతగా మారిపోయిందంటే, సౌలు ఉపపత్నిని కూడా పాడు చేయటానికి నిర్ణయించుకున్నాడు. తన నిస్సహాయ స్థితిలో, ఏమీ చేయలేని పరిస్థితిలో, అధికారం లేదు, ఒకవేళ తనకి సహాయం చేయటానికి తన స్థానం ఏమి అంత పెద్ద ప్రత్యేకమైన స్థానం కాదు, ఉపపత్ని స్థానము. ఎవరికి చెప్పుకున్నా తను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అబ్నేరు మాట్లాడితే ఈ రిస్పాతో పాడు చేస్తూ ఆమెతో ఇలాగూ గడుపుతున్న సందర్భంలో మరి కుమారుడిగా ఇష్బోషెతు అడుగుతున్నాడు, అయ్యా నీవెందుకు ఆమెను కూడుతున్నావు అని. అంటే ఆమెతో నువ్వు వెళ్ళటం మంచిది కాదు కదా, మా నాన్నగారి యొక్క మంచం అది ఎక్కటం అది నీకు పద్ధతి కాదు కదా, ఇది మంచిది కాదు అని చెప్పినందుకు ఎలా అంటాడో తెలుసా? చూడండి ఏమంటాడో తెలుసా? నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి, అతని సహోదరులకు, అతని స్నేహితులకు ఈవేళ ఉపకారం చేసిన నన్ను యోధావారికి చేరిన కుక్కతో సమానంగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతావా? నీ డ్యూటీ నువ్వు చేసావు. ఒక సైన్యాధ్యక్షుడు ఏం చేశాడు? దావీదు వారి మీదకి రాకోకుండా కానీ, ఒకవేళ శత్రువులు వాళ్ళ మీద రాకోకుండా సౌలు రాజ్యములో ఒక సైన్యాధ్యక్షుడిగా తన డ్యూటీ తను చేశాడు. ఆ డ్యూటీ చేసినందుకు ఆమెతో పాపం చేయడానికి అధికారం ఎవరిచ్చారు? అది నేరమే కదా. కుమారుడు తట్టుకోలేక అడుగుతుంటే ఈ స్త్రీని బట్టి కుక్కతో సమానంగా నన్ను మాట్లాడతావా? చూడండి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో బిడ్డలు అలాగే ఉండిపోయారు. చూడండి కిందకు వెళితే ఆ మాట ఉంది. 10వ వచనం కూడా చూద్దాం. 9:10 ఏముందంటే, యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షమున నేను నెరవేర్చిన యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకుని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరిచేదనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలుకలేకపోయాను. మాట కూడా మాట్లాడలేకపోయాడు. నువ్వు చేస్తున్నది తప్పు అని అడిగినందుకు ఆయన మాట్లాడే మాటలు ఇంకా పైగా ఏమన్నా తెలుసా? నేను పార్టీ మార్చేస్తానన్నాడు. నేను దావీదు దగ్గర పక్షానికి వెళ్ళిపోతా, నేను మీ అందరి పరిస్థితి ఏమైపోద్దో చూడు అన్న మాట్లాడుతున్నాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాడు. టైం మంది కాదు, ఏమీ చేయలేం. కళ్ళతో చూడలేని పరిస్థితి. నిజంగా అతను చేస్తున్న పరిస్థితిని బట్టి నిజంగా బాధ దిగమింగుకుంటూ తను మాట్లాడినా సరే ఏమి నిస్సహాయ స్థితిలో అలాగే మౌనంగా ఉండిపోయాడు. ఆ బిడ్డ తల్లి విషయంలో ఎంతో బాధపడుతున్నాడు, కానీ ఆ బాధను దేవుడు చూశాడండి. ఆ బాధను దేవుడు చూశాడు. తను గర్వంగా మాట్లాడుతున్న మాట కూడా దేవుడు చూశాడు. అలాగే ఇతను ఎప్పుడైతే పార్టీ మార్చేస్తానని చెప్పేసి దావీదు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా నేను నీ పార్టీలోకి చేస్తాను, వాళ్ళ సంగతి ఊరిని తేల్చేయచ్చు అన్నట్లుగా దావీదు పక్షాన ఉంటే, సరే మొత్తానికి దావీదు సరేలే అని చెప్పేసి మొత్తానికి చేర్చుకుందాం అనుకుంటాడు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు కదా. ఎందుకంటే మరి యోవాబు యొక్క సహోదరును ఈ అబ్నేరు చంపిన కోపం తన మనసులో పెట్టుకుని ప్రేమగా మాట్లాడినట్లుగా దగ్గరగా తీసుకుని, బాగున్నావా అంట దగ్గరగా ముద్దు పెట్టుకున్నట్టుగా నటించి కత్తితో ఒక పోటు పొడిచాడు. అబ్నేరు స్పాట్లో చచ్చిపోయాడు. చూడండి, కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మనుషులుగా తనకున్న అధికారాన్ని బట్టి తను ఏదో చేయొచ్చు అనుకుంటాడు, కానీ దేవుడు ఆకాశం నుండి ప్రతి ఒక్కటి చూస్తున్నాడండి. ఆ బిడ్డ ఎవరికి చెప్పుకోలేక, నా తల్లి ఇలాగూ వేదనతో ఉంటే
నా తల్లిని పాడు చేయటం మాత్రమే కాదు, మా జీవితాలు నాశనం చేస్తానంటున్నాడని మాట్లాడలేని బిడ్డ తన కన్నీరుని కూడా దేవుడు చూశాడండి. నిజమేనండి. కొన్నిసార్లు అనుకోవచ్చు, నాకేంటిలే, నాకు అధికారం ఉంది అనుకోవచ్చు, కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్న దేవుడు అండి ఆయన. నిజంగా అక్కడ జరుగుతు పరిస్థితుల్లో మనం చూస్తే చాలా వేదనకరమైన పరిస్థితి. ఇక్కడ ఈ యొక్క గిబియోను అనే స్థలము కూడా చాలా ప్రత్యేకమైంది. ఒక దినమందు యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా ఎక్కడ ఆగిపోమన్నాడు? గిబియోనులో ఆగిపోమన్నాడు. అంత ప్రత్యేకమైన. అలాగే భక్తుడైన సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై, నా కుమారుడా నీకేం కావాలో కోరుకో అని గిబియోన్లోనే మాట్లాడాడు. నిజమే, మీకు ఆ రిఫరెన్స్ చూపిస్తాను. 1 రాజులు 3వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి ఒకసారి. 1 రాజులు 3వ అధ్యాయము 4-5 వచనాలు. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోన్లో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగూ మనవి చేసెను. చూడండి, ఇక్కడ మనకు తెలుసు సొలొమోనుతో దేవుడు మాట్లాడిన పరిశుద్ధమైన స్థలం అది గిబియోన్. నిజమే, అలాంటి ప్రజలను సౌలు ఎప్పుడైతే హతము చేశాడో దేశంలో జరిగిందంటే తెలుసా? కరువు వచ్చేసింది. అవునండి. మనం యెహెజ్కేలులో ఒక మాట చూస్తాం, 14వ అధ్యాయంలో చూడండి, ఒక మాట చూద్దాం. 13వ వచనం చదువునాను ఒకసారి. యెహెజ్కేలు 14వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై ఉంటుంది అన్నది. అక్కడ ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను ఏం చేస్తాడైనా? నిర్మూలన చేస్తాడు. కరువు వచ్చినప్పుడు వర్షం ఉండదు. వర్షం ఉండకపోతే భూమి మీద గడ్డి కూడా మొలవదు, ఏ పంటలు పండవు, ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోతాయి. ఎక్కడికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక త్రాగటానికి కూడా నీళ్లు లేకోకుండా పక్షులు చనిపోతాయి, జంతువులు చనిపోతాయి, కాలక్రమేణా మనుషులు చనిపోతూ ఉంటారు. నిజమే, పూర్వకాలంలో మనకు తెలుసు గెర్రాల్లో వచ్చిన కరువు నుంచి ఎలా ఇబ్బంది పడ్డారు. అలాగే షోమ్రోన్లో ఏలే కాలంలో ఉన్నప్పుడు ఎలాంటి కరువులో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కొన్నిసార్లు షోమ్రోన్లో గాడిద తలకాయ కూడా, పావురపు రెట్ట కూడా కూడా కొనుక్కున్నారు. చూడండి, నిజమే, అక్కడ ఎంత పరిస్థితి అంటే, ఒక రోజున 2 తల్లులు వచ్చి, ఇవాళ నీ బిడ్డను వండుకుందామా, రేపు నా బిడ్డను వండుకుందాము అని మాట్లాడుకున్నారు. డీలింగ్స్. ఏ తల్లి అయినా బిడ్డను అసలుకి వండటానికి ఇవ్వగలుగుద్దా అంటే ఏ తల్లి ఇవ్వలేదు అసలుకి. కానీ ఆ తల్లి ప్రేమ కూడా చంపుకుని తన బిడ్డలను వండుకు తిన్నారంటే నిజంగా అది ఎంత క్షామ పరిస్థితో, కరువు పరిస్థితో మనం అర్థం చేసుకోవచ్చు. నిజమేనండి. కొన్నిసార్లు అలాంటి భయంకరమైన కరువు వచ్చేది. విశ్వాసఘాతకము అంటే ఆ కాలంలో ఆహాబు రాజు యెజెబెల్ అనే ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవటం వల్ల ఇశ్రాయేలు రాజుగా తను దేవుని కొరకు నమ్మకంగా ఉండవలసిన వ్యక్తి, దేవుడు తన ప్రజలను ఎన్ని విధాలుగా కాపాడాడో, ఎలాగ పోషించాడో, దేవుడు వాళ్ళకి ఎలాంటి కాపుదలు ఇచ్చాడో అది మర్చిపోయి విగ్రహ సంబంధమైన అనేక బలిపీఠాలు కట్టి విశ్వాసఘాతకుడుగా ఎప్పుడైతే తను జీవించాడో, తన జీవితాన్ని బట్టి ఏలీ అన్నాడు, ఈ సంవత్సరం నా మాట చేతగా మంచైనా వర్షమైనా పడదని చెప్పి వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు జరిగింది ఏంటి తెలుసా? భయంకరమైన కరువు. ఆ కరువు కాలంలో ఏలియా ఎక్కడున్నాడని ఎతకని ప్రజలంటూ ఎవరూ లేరు. అలాంటి భయంకరమైన పరిస్థితి, చాలా కరువు. నిజమేనండి. అలాంటి పరిస్థితుల్లో కరువు వచ్చినప్పుడు ప్రజలు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. దేశంలో కరువు కూడా ఇంకో వచ్చే మార్గాలు ఉంటాయి. అధికారం కోసం ఇప్పుడు ఎవరైనా సరే రకరకాలైన పథకాలు ప్రకటించేశారు అనుకోండి,
ఇక దేశంలో ఎవడో పనికి వెళ్ళడో, ఇక రకరకాలైన ఇక ఎవడుంటారు ఇక. అలాగే దేశం అనేది అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు యుద్ధాలు దేశంలో జరిగినప్పుడు కూడా ఖరీదు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకు? డబ్బంతా కూడా యుద్ధానికి వాడటం వల్ల దేశంలో కరువు అనేది వచ్చేస్తూ ఉంటుంది. పంటలు పండనప్పుడు దేశంలో కరువు వస్తూ ఉంటుంది. మీరు కొన్ని ప్రాంతాలు చూడవచ్చు. ఇప్పుడు గాజా ప్రాంతం అనేది ఉందనుకోండి. ఇప్పుడు ఇస్రాయిల్ యుద్ధం చేస్తున్న గాజా, పాలస్తీనా ప్రాంతాలు ఎలా ఉన్నాయి తెలుసా? తినడానికి తిండి లేదు, అసలుకి ఏమి నిస్సహాయ స్థితిలో, ఉండటానికి లేదు. మనకలాగా ఈ వాతావరణం కూడా కాదు, చాలా దారుణమైన వేడి ఉన్న వాతావరణం ఆ ప్రాంతం అంతా. గాజా, పాలస్తీనా ప్రాంతాలన్నీ కూడా వాళ్ళందరూ తలదాచుకుంటాకి రఫాపట్నం ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతే, ఇప్పుడు రఫాపట్నం మీద కూడా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళాలో తెలియదు, వెనక రావాలో తెలియదు. ఒకవేళ ఐగుప్తు బార్డర్లోకి వెళ్ళి ఏమన్నప్పుడు ఆయన తలుపు తీస్తాడంటే ఆడిని తలుపు తీయడంటాడు. కక్కలేక ముందు వెళుతూ నుయ్యి వెనక చేతి గొయ్యి అన్నట్టుగా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో చూడండి. వాళ్ళు నిజమే. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ప్రజలు భయంకరమైన కరువు, తింటాక తిండి ఉండదు, వాళ్ళకున్న ఇళ్ళన్నీ పోగొట్టుకున్నారు, వాళ్ళ జీవనాధారం అంటూ లేదు, వారి బిడ్డలు చాలామందిని పోగొట్టుకున్నారు. ఎందుకు బతుకుతున్నామా అని అర్థం కాని పరిస్థితుల్లో బ్రతకటమే ఒక నిజమైన ఒక భయంకరమైన పరిస్థితి. అది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రాంతాలు ఈరోజు ఉంటున్నాయి. వాళ్ళ దేవుడు వల్ల ప్రేమించి ఎంతో క్షేమస్థితిని మనకిచ్చాడు దేవుడు. మరి దేవుని కొరకు మనం ఎంత నమ్మకంగా మనం ఉంటున్నాము? నిజమే. విశ్వాసఘాతుకులు అంటే ఇంకొకలాగా అర్థం చేసుకోవద్దు. కొంతమంది ఎలా అనుకుంటారంటే, ఆ పార్టీ వాళ్ళు కొంత ఇచ్చారు, ఈ పార్టీ వాళ్ళు, మీరు కాదులే, ఆ పార్టీ వాళ్ళు కొంత ఇచ్చారు, ఈ పార్టీ వాళ్ళు కొంత ఇచ్చారని చెప్పేసి మనసులో ఏమనుకుంటుందంటే, ఒక ఓటేమో ఒక పార్టీకి, ఇంకో ఓటేమో ఇంకో పార్టీకి అయితే న్యాయం చేసినట్టుకుంటాం, లేకపోతే విశ్వాసఘాతుకులం అయిపోతాం అనుకుంటున్నారు. అది నేను చెప్పేది. వీళ్ళు చూడండి, కొన్నిసార్లు విశ్వాసఘాతకులం అంటే దేవుడు ఎన్ని మేలు పొంది కూడా దేవుణ్ణి మనం మహింపరచలేని స్థితి, దేవుని ఘనపరచలేని స్థితి. దేవుడు ఎన్ని కార్యాలు మన జీవితంలో జరిగిస్తే కనీసం ఆదివారం ప్రార్థనగా టయానికి కూడా రాలేని పరిస్థితి. విశ్వాసఘాతకం అంటదాన్ని. దేవుడు చెప్తున్నాడు, నిన్ను పరిశుద్ధినా, నిన్ను పరిశుద్ధంగా ఆరాధించమన్నాడు ఆయన. దేవుడిచ్చిన అవకాశం ఎందుకో తెలుసా? మనకు ఓర్పు, మనకి కాళ్ళు చేతులు పనిచేసినంతకాలం ఎలా అనిపిస్తుంది అంటే, ఎళ్ళొచ్చులే అనిపిస్తుంది. ఒకవేళ ఏదో మూతడి తిరిగిపోయి కాలు పనిచేయక, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రమాదం జరిగి వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? కొంచెం దేవుని మాటలు వినటానికి అవకాశం దొరికితే బాగుండు అంటారు. నిజమేనండి. చాలామంది మనుషుల్లో ఎలా ఉంటుందంటే, దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, మంచి అవయవాలు ఇచ్చినప్పుడు, నోరు ఇచ్చినప్పుడు, చేతులు ఇచ్చినప్పుడు ఆయన ఆరాధించలేక, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయలేక, టైంకి రాలేక ముఖస్థితితో వచ్చిన జీవితాల్లో కొన్నిసార్లు రాలేని పరిస్థితులు ఎలా అనిపిస్తుందో తెలుసా? నిజంగా నేను దేవుని సన్నిధిలో ఆరాధిస్తే బాగుండు, ఆయన సన్నిధిలోకి వెళితే బాగుండు అనుకుంటూ ఉంటారు. నిజమేనండి. చాలామంది కూడా అలాగ ఉంటారు. ఒక వ్యక్తి ఇలాగే దేవుని ఎరగని వ్యక్తి, దేవుడు అంటే ఇష్టం లేకోకుండా ఇష్టానుసారంగా జీవించి ఎయిడ్స్ రోగం అంటించుకుని సావు బతుకుల మధ్యలో ఇక రేపో మాపో చచ్చిపోతాడన్న పరిస్థితిలో, అప్పటికి వాళ్ళ అమ్మ దేవుడిని తెలుసుకున్నా సరే అతనికి అసలు దేవుని మీదే మనసు ఉండేది కాదు. యేసుప్రభు అంటే చాలా ద్వేషం పెట్టుకునే వ్యక్తి. ఇక ఇంటికాడ బంధువులందరూ కూడా కార్యక్రమం చేయడానికి రెడీగా చుట్టాలందరూ వచ్చేసారు. ఈ చనిపోయే పరిస్థితిలో కౌరు ఎప్పుడు వచ్చిందని ఇంటికాడ రెడీగా చుట్టాలు ఎదురు చూస్తుంటే కిటికీలోంచి ఒక పాట వినపడుతుందంట. మీటింగ్లు, యాసకాలం చక్కగా మీటింగ్లు జరుగుతాయిగా, పగలకోవడం సాయంత్రం కూడా జరుగుతూ ఉంటుంటే సాయంత్రం చల్లటి గాలిలో చక్కగా కిటికీలోంచి ఒక పాట చక్కగా వినపడుతుందంట. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని, బలమంతా పోయాక బలమంతా పోయాక నమ్మాలని ఉంది ప్రభు యేసుని, నమ్మాలని ఉంది ప్రభు యేసుని, వినిపించుతున్నది ఏకనాకు
కేకనాకు హృదయారణ్యములో నీ కృంగిన సమయములో హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుతున్నది కేకనాకు ఒక కేకనాకు. బలం ఉన్నంతసేపు యేసుప్రభు మా దేవుడు కాదు, అమెరికా దేవుడు, ఎక్కడ ఊరి చివర ఉన్నవాళ్ళు దేవుడు అంట తక్కువగా మాట్లాడే మనిషి. ఎయిడ్స్ రోగం వచ్చి చచ్చిపోదాం అన్న పరిస్థితిలో ఆ మనసులో ఒక్క మాట, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఒక్క తరుణం దయచేయి, నన్ను బ్రతికించు, నీ సాక్షిగా నేను జీవిస్తాను ప్రభా అని చిన్న ప్రార్థన మనసులో చేసుకున్నాడు. పడుకుని లేవలేని వ్యక్తి, నిజంగా అలాంటి వ్యక్తి మనసులో ఎప్పుడైతే చిన్న ప్రార్థన చేసుకున్నాడో దేవుడు తెలియకుండానే దేవుడు నిజంగా ఆయన ప్రభావాన్ని బిడ్డలో పంపించినప్పుడు లేచి కూర్చుని అన్నం పెట్టమన్నాడంట. చచ్చిపోతాడు అనుకుంటే ఏమన్నాడు, అన్నం పెట్టమన్నాడు ఏంటనుకుని. అలా ఆవిడ ఆశ్చర్యపడిపోయిందంట. స్పూన్తో ఏదో నీళ్ళు అందించేది అవసరం లేదులే, అన్నం పెట్టంట. ఆశ్చర్యం వేసి అన్నం తిన్నాడంట, స్నానం చేశాడంట, కూర్చుని బట్టలు వేసుకున్నంట. ఇంటికాడ చుట్టాలు చూసి 2 రోజులు చూసి ఒక్కడు చదువుకుంటున్నారంట, ఏంటి కౌరు రావట్లేదులే, కౌరు మళ్ళీ ఫోన్ చేయండి అమ్మని వెళ్తున్నారంట. ఒక్కడు డాక్టర్ గారికి అనుమానం వచ్చిందంట, వీడు చచ్చిపోలేదు ఏంటి ఇంకా బతికున్నాడు ఏంటి అనుమానం వచ్చి బరువు చూశాడంట. ఆ బరువు 5 కేజీలు పెరిగాడంట. వీడు తగ్గాల్సిన బరువు ఎట్ట పెరిగాడు అని చెప్పి అనుమానం వచ్చి మళ్ళా టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చిందంట. ఇది ఎలా జరిగిందమ్మా అంటే, అయ్యా నిజంగా అతని విశ్వాసాన్ని బట్టి ఆ రోజున మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నాకు నీ చిత్తమైతే నన్ను బ్రతికిస్తే నీ సాక్షికి నేను బ్రతుకుతాను, నన్ను క్షమించని చిన్న ప్రార్థన మనసులో చేసుకున్నప్పుడు యేసయ్య బిడ్డను స్వస్థపరిచాడు. అంటే అమ్మ మీకు ఏ మందులు అవసరం లేదు, మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయినన్నమాట. ఇలాంటి కాలంలోనే ఒక రోజున వచ్చి అతను సాక్ష్యం చెప్తుంటే నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజమేనండి, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని కుటుంబాలు కూడా తెలుసా, ఎంతోమంది కూడా దేవుని ప్రేమను తెలియక సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తారు. ఎవరైనా విడిచిపెట్టాల్సింది చనిపోయిన పరిస్థితి. నిజంగా దేవుని ప్రేమ ఎలాంటిది ప్రేమ అంటే అది మనం నిజంగా నమ్మలేని ప్రేమ. అది నిజంగా ఆ ప్రేమ మనము అది కొలవలేని ప్రేమ. అంతగా నిజంగా మనం ప్రేమించే దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా మరి మీకు చేసిన నష్టాన్ని బట్టి ఏం చేయమంటారు, దాని ప్రాయశ్చిత్తంగా ఏమైనా చేయమంటారా, మీకు అంత బంగారం ఇవ్వమంటారా, మీకు వెండి ఇవ్వమంటారా, ఏదో ఒక ప్రాయశ్చిత్తం జరగాలి. గిబియోనులో ఈ సౌలు రాజు హతం చేశాడు. సంవత్సరాలుగా కరువులో మేము ఉండటం కాదు, దేవుడు దీనికి ఏదైనా ఒక మార్గం చెయ్యాలి. మేము మీకు అన్యాయం చేశాడు మా సౌలు రాజు గారు, దాన్ని మేము ప్రాయశ్చిత్తంగా ఏం చేయమంటారు చెప్పండి అని వాళ్ళని వెండి కావాలా బంగారం కావాలా అని వాళ్ళు అడుగుతుంటే 4వ వచనం చూద్దాం ఒకసారి. ఇక్కడ 21:4లో గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారిని చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే కానీ ఇశ్రాయేల్లో ఎవరినైనా చంపుడే కానీ మేము కోరుట లేదండి. అంతటా దావీదు మీరేమి కోరుదురో దాన్ని నేను మీకు చేయుదుననగా అన్నారు వాళ్ళు, మాకు శత్రువులై మమ్మను నాశనము చేయించు ఇశ్రాయేలు సరిహద్దులో ఉండకుండా మేము లయమగునట్లుగా మాకు హాని చేయును ఉద్దేశించిన వారి కుమారుల్లో 7 మాకు అప్పగించు. ఎంతమందిని అడిగారు వీళ్ళు? 7 మాకు అప్పగించు ప్రాయశ్చిత్తగా. మీ వెండి వద్దు, మీ బంగారం మాకొద్దు. ఎందుకంటే ఆ కాలంలో కూడా ఎవరైనా సరే ఒక పాపం అనేది పరిహరించబడాలంటే ఏం చేసేవాళ్ళు, గొర్రె పిల్లనే కానీ ఎడ్లనే కానీ కోడెనే కానీ దహన బలిగా వాళ్ళు అర్పిస్తూ ఉండేవాళ్ళు. అలాగే గిబియోనీలకు జరిగిన నష్టం పూడ్చబడాలి, ఇశ్రాయిల్లో కరువు పోవాలి. దీనికి ఏం చేయమంటారని గిబియోనులు అడిగితే వాళ్ళు అన్నారు, అయా మేము వెండి మాకొద్దు, బంగారం వద్దు, సౌలు కుటుంబంలో మాకు నష్టపరిచిన వారి యొక్క తాలూకా 7 మాకు అప్పగించండి, వారిని మేము ఉరి తీస్తాము అన్నారు. ఇప్పుడు రాజుగా దావీదు తను చేయవలసింది ఏంటో తెలుసా? మరి సౌలు సంబంధించిన వారు ఎవరున్నారు వెతుకుతూ మొదలెట్టాడు.
ఈ యొక్క వెతుకులాటలో ఉపపత్ని యొక్క కుమారులు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఎవరో చూద్దాం, అది కూడా చూద్దాం. చూడండి అక్కడ. ఎందుకంటే దేవుడు అంతకుముందు మెఫీబోషెతుకు దావీదు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఎప్పుడు కూడా నా బల్ల యుద్ధమే ఉండాలని చెప్పేసి. కాబట్టి మెఫీబోషెతును అప్పగించడం కుదరదు. కాబట్టి ఇక్కడ వీరి యొక్క ఈ యొక్క రిజ్బా యొక్క ఇద్దరు బిడ్డలు ఉన్నారు. అలాగే సౌలు కుమార్తెకు మేరాబు, అలాగే వాళ్ళ యొక్క బిడ్డలు 5 ఉన్నారు ఇక్కడ. మొత్తం కలిపి ఎంతమంది? 7. 8వ వచనం ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. అయ్యా కుమార్తెకు రిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులకు అర్మోనీను మెఫీబోషెతును సౌలు కుమార్తెకు అలాగే సౌలు కుమార్తెకు మెరాబు మొహాలతీయుడగు బర్జిల్లై కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకుని కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. ఎలాగున్నారు? ఏకరీతిన చంపబడ్డారు. కోత కాలమున యవ్వన కోత ఆరంభమందు వారు మరణమయ్యారు. అంటే యవ్వన కోత ప్రారంభించే సమయంలో ఆ 7 తీసుకెళ్ళి ఏం చేశారు? ఆయన్ని ఉరి తీయబడ్డారు. సామాన్యంగా మరి ఉరి చేయబడిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళ దేహాలను తీసి చెప్పండి. మనకు కూడా చాలామంది జరుగుతూ ఉంటాయి కదా. ఏ వ్యక్తి అయినా ఉరి తీయబడిన తర్వాత, చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? అతన్ని వారి యొక్క మత పద్ధతిని బట్టి కొంతమందిని కాల్చివేస్తారు, కొంతమందిని పూడ్చివేస్తూ ఉంటారు. ఎవరి యొక్క మత ఆచారాలను బట్టి అలాగూ దహన సంస్కారాలు అనేది చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క 7 బిడ్డలు అలాగే కొండ మీద ఉరికొయ్య మీద ఏలాడుతూ ఉన్నారు. దావీదు అనుకుంటున్నాడు, 7 ఉరి తీయబడ్డారు కదా, ప్రాయశ్చిత్త బలి జరిగిపోయింది కదా, మాకింకా శాపం పోయి కరువు పోయి ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నాడు దావీదు. కానీ జరగలేదు, అలా జరగలేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు ఆ కోతకాలం అంతకాలము అంటే ఇంచుమించు 6 నెలల కాలము రిజ్బా తన 2 బిడ్డల విషయంలో ఎలాంటి ప్రేమ చూపించిందో, అలాగే ఇక్కడ మోరాబు అని సౌలు కుమార్తె, పెద్ద కుమార్తె, ఆమె బిడ్డలు ఉన్నారు, 5 బిడ్డలు. ఈ 7 కూడా ఉరి తీస్తే నా 2 బిడ్డలే కాపలా కాసుకుంటానని ఏమన్నా అనుకుందా? కానీ మోరాబు ఏమైపోయింది? మోరాబు రాలేదు. మోరాబు సంబంధించులు ఎవరూ రాలేదు. కానీ పిచ్చి పెట్టినట్టుగా ఒక తల్లి ప్రేమ 7 బిడ్డలు కూడా ఉరికమ్మ మీద ఎలాడుతుంటే, పగలో ఆకాశ పక్షులు, రాబందులు అవ్వచ్చు, గ్రద్దలు అవ్వచ్చు, రకరకాలైన పక్షులు ఆ కాలంలో మరి మనుషులు కళేబారాలను తినటానికి వచ్చాయి. ఒక్క గ్రద్ద కానీ ఒక రాబందు కానీ ఏ ఒక్క పక్షి కూడా వాటిని ముట్టుకోకుండా పగలంతా కాపలా కాస్తుంది. గోని పట్ట తీసుకుని అరణ్యంలోని అలాగే కొండల మీద ఉంటూ ఒక్కతే పిచ్చిదానిలాగా రాత్రులు మళ్ళీ అడవి మృగాలు వస్తాయేమో, ఆ సులువు మీదకి ఎక్కేసి గబగబా ఉరి కొయ్యి మీదకి ఎక్కేసి ఆ యొక్క దేహం మీద అన్నీ తినేస్తాయేమో అని రాత్రి అనక పగలనక తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఏ డెడ్ బాడీ కూడా ఆకాశ పక్షులు తినకోకుండా అలాగే పిచ్చి ప్రేమతో అలాగే తిరుగుతూ ఉంది. ఈ వార్త దావీదునకు వినపడింది. అయ్యా, ఒక రిజ్బా పిచ్చిదానిలాగా తన బిడ్డల యొక్క మృతదేహాలు పాడైపోతాయేమో, ఆకాశ పక్షులు తినేస్తాయేమో అని పిచ్చిదానిలాగా అలా కాపలా కాస్తుందని ఈ వార్త ఎవరికి తెలిసిందో తెలుసా? దావీదు కనపడింది. దావీదు వినబడినప్పుడు, ఏంటి వారిని ఉరి తీసిన తర్వాత వాళ్ళని సరైన దాన సంస్కారాలు చేయలేదా? ఒక తల్లిగా అంతగా వారు నిజంగా వాళ్ళని ప్రేమించి పగలనక రాత్రనక నిజంగా తల్లిగా ఇంతగా ప్రేమించి వారిని అలా చేస్తుందా? ఎంత పొరపాటు జరిగిపోయిందని చెప్పేసి దావీదు ఆ దినముందు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ 7 మృతదేహాలను కూడా ఉరి కొమ్మ నుంచి దించాడు. ఆ 7 మృతదేహాలతో పాటుగా సౌలు మృతదేహాలు, కళేబరాలు అవి ఎక్కడైతే ఉన్నాయో, యోనాతాను యొక్క అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో 12వ వచనంలో చూద్దాం మాట. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను
యాబేష్గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబేష్గిలాదు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చియుండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చారు. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించాడు. చూడండి, కొన్నిసార్లు అనుకోవచ్చు వాళ్ళు ఉరి తీయబడిన తర్వాతే మాకు కరువు పోద్ది అనుకోవచ్చు. కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడండి. ఆ పిచ్చి తల్లి ప్రేమ పగలనక రాత్రి అనక నెలల తరబడి నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దావీదుకి వర్తమానం తెలియనప్పుడు వాళ్ళ యొక్క కళేబారాలు దింపాడు. అలాగే సౌలు రాజువి యోనాతానువి మరి వీళ్ళ ఎముకలు కూడా ఎక్కడో దాచబడిన స్థలం నుంచి అవన్నీ కూడా తీసుకొచ్చి వాటి మర్యాదపూర్వకంగా వాటి భూస్థాపన కార్యక్రమం అనేది కీషు వంశము సంబంధించిన వాళ్ళు కాబట్టి బెన్యామీను గోత్రంలో కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళని సరైన విధంగా సమాధి ఎప్పుడైతే చేశారో అప్పుడు దేవుడు దేశము కొరకు చేసిన విజ్ఞాపన దేవుడు ఏం చేశాడంట? ఆలకించాడు. నిజమేనండి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మనకు వెంటనే కొన్ని కార్యాలు జరగపోవటానికి కారణం కూడా మనం కూడా ఆలోచించుకోవాలా. దేవుడైతే నిజంగా ఈ రోజున మనము ఒక తల్లి ప్రేమగా తండ్రి ప్రేమలాగా చూపించి మన బిడ్డలకు ఏదో చేయాలనుకుంటాం. కానీ మనం ప్రాణాలు అర్పించడం కాదు దేవుని ముఖ్యమైనది. నీ కోసం నా కోసము దేవుడు తన కల్వరి సిలువలో ఏం చేసి తెలుసా? తనే మరణమయ్యాడు. ఎందుకు మరణించాడు? మన జీవితంలో మన మీద ఉన్న శాపము, మన మీద ఉన్న దరిద్రత, మనం ఏదైతే అనుభవిస్తున్నామో శిక్ష, దోష శిక్ష, వాటిని విడిపించడానికే యేసు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన మరణించారు. నిజమే. ఒక మాట మీకు చూపించి నేను ముగిస్తున్నాను. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం చదువుదాం. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాము. మనం ఇంకా పాపులముగా ఉండంగానే నిజమే మనం ఏదైతే మనము అవిధేయత వలన దేవుడు చెప్పిన మాట వినుకోకుండా మన సొంత ఆలోచనలు బట్టి మనం తీసుకునే నిర్ణయాలను బట్టి కొన్నిసార్లు మనము చేస్తున్న మనం స్వయం కృపరాధం అనుకోవచ్చు. దానిక తెలిసి కూడా కొన్ని చేసిన పొరపాట్లు కూడా మనం ఉంటాయి. అయినా దేవుడు మనము శత్రువులమై ఉండగానే, మనం ఇంకా బలహీనమై ఉండగానే దేవుడు తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడవలనని, ఇంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని కూడా మనము పొందుతున్నాము. సమాధానకర్త అయిన దేవుడు అండి ఆయన. ఈ లోకంలో గొడవలు రకరకాలుగా ఉండొచ్చు. మనుషులకి ఈ పార్టీ వాళ్ళు అంటే ఆ పార్టీ వాళ్ళు పడకపోవచ్చు, ఆ పార్టీ వాళ్ళ నుంచి ఈ పార్టీ వాళ్ళు పడవచ్చు. మరి రాజకీయంలో శాశ్వతమైన శత్రుత్వాలు ఉంటాయా? శాశ్వత శత్రుత్వాలు ఉండవండి. కొట్టుకునేదల్లా వీళ్ళే కొట్టుకుంటారు. ఎక్కడ మా పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు. ఆడికి అవకాశం ఎటుంటే దూకేస్తాడు, ఎటుంటే దూకేస్తూ ఉంటాడు. నిజమే. కానీ నిజంగా దేవుని ప్రేమ ఎంత మంచి ప్రేమ అంటే, మనం శత్రులుగా ఉన్నప్పుడే అంటే చెప్పండి, ఏంటి శత్రువులు అంటే? దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు, దేవునికి నచ్చని పనులు మనం చేస్తున్నప్పుడు, వాక్యము తెలిసి కూడా మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు,
ఇంత ప్రేమ చూపించి దేవుడు వాళ్ళని, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎర్ర సముద్రం దాటించి వాళ్ళు ఐగుప్తులో ఉన్న బానిసత్వాన్ని విడిపిస్తే వాళ్ళు వచ్చి ఏం చేసి తెలుసా? ఒక దూడను చేసుకుని, నువ్వే మా దేవుడు, ఐగుప్తుల నుంచి విడిపించింది మమ్మల్ని నువ్వే అని చెప్పేసి ఏం చేశారు? వాళ్ళు దూడ ముందు నాట్యం ఆడుతున్నారు. ఈ దూడ ముందు నాట్యం ఆడేది మోషే చూశాడా, దేవుడు చూశాడా చెప్పండి? మోషేకి ఎవరు చెప్పారు ఈ మాట? వెళ్ళి యెహోషువ పరిగెత్తి చెప్పాడా? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావుగా, వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు. నేను వాళ్ళు ప్రేమించి వాళ్ళ కోసం నేను చాలా బంగారం నేను వాళ్ళకి ఇప్పించినందుకు వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? విశ్వాసఘాతుకులుగా ఉన్నారు. అవునండి. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు నిజంగా మనకు మంచి ఉద్యోగాలు ఇచ్చి, ఆర్థిక స్థితిని ఇచ్చి, ఏ పూట పస్తు లేకుండా దేవుడు మనల్ని ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్న దేవుడికి మనం ఎంతవరకు మన కృతజ్ఞత కలిగి ఉంటున్నాము? దేవుని మాట ఎంతవరకు మనం వింటున్నాము? ఒకవేళ తల్లి అయినా మర్చిపోతుందేమో అంట, కానీ నేను నిన్ను మరునన్నాడు. తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు. అయినా అంటున్నాడు దేవుడు, తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరను. అలాంటి ప్రేమను కనబచ్చిన దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే వాళ్ళని ఏమంటారు తెలుసా? విశ్వాసఘాతకులు. అందుకన్నాడు, ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై ఉంటుందో ఆ దేశానికి నేను కరువు పంపించి ప్రాణాధారమగు ఆహారం అని లేకుండా నేను చేస్తాను. మన విశ్వాసఘాతకులు ఉండటానికి కాదని, దేవుడు మనల్ని ప్రేమించి నిజంగా అందరూ స్వేచ్ఛగా బ్రతకటానికి దేవుడు ఎన్నో అనుకూలమైన పరిస్థితులు దేవుడు మనకు ఏర్పరిచినప్పుడు దేవుని మహిమకరంగా జీవించాలా, దేవుడు కోరుకున్నట్లుగా మనం జీవించాలా, అలాగే దేవుని సంతోషపెట్టే జీవితాలు మనకు ఉండాలి తప్ప దేవుని దుఃఖపెట్టే వారిగా మనం ఉండటానికి కాదు. లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ లోకంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదని మేము చెప్పుకుంటున్నాం, కానీ ఒకవేళ నీ వాక్యంలో యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా, ఒకవేళ వారైనా మరుస్తారేమో, కానీ నేను నిన్ను మరువనని చెప్పిన దేవుడు ప్రభా. ఎలాంటి ప్రేమను మా ఎడల కనపరుస్తున్న దేవానికి వందనాలు. ఈ దినమందు రిస్బా జీవితాన్ని మా ముందుంచి నిజంగా తన బిడ్డలో 7 ఉరితీయబడిన పరిస్థితులు ఉన్నప్పుడు ఒక గోని పట్ట తీసుకుని పిచ్చి ప్రేమతో తల్లిగా తను ఎంతగా ప్రభా ఆకాశ పక్షులు హాని చేయకూడదని, అడవి మృగాలు కూడా వాటిని ఏం పాడు చేయకూడదని పిచ్చి ప్రేమను కనపరిచిన తల్లి ప్రేమను చూసాం ప్రభా. నిజమే ప్రభా, ఆ ప్రేమ నిజంగా అది ఎవరు వర్ణించలేని ప్రేమ ప్రభా. నిజమే ప్రభా తండ్రి నాయన. అయా నాయన, నువ్వు నాయన మేము ఇంకనూ శత్రువులమై ఉండంగానే నువ్వు మమ్మల్ని ప్రేమించావని, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న మా జీవితాల్లో నువ్వు చెప్పిన మాట వినుకోకుండా విశ్వాసఘాతకులుగా జీవిస్తున్న మమ్మల్ని కూడా నువ్వు ప్రేమించి మమ్మల్ని ఎంతగానో నువ్వు కాపాడుతున్నావయ్యా. నీ ప్రేమకు వందనాలు, నీ సన్నిధికి వందనాలు ప్రభా. నమ్మదగిన యేసు నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నిజలాగా క్షమించేది ఎవరు ప్రభా? నిజమే ప్రభా నాయన, మేము ప్రేమించిన వారిని మేము ప్రేమిస్తామేమో, ఒకవేళ మా సొంత బిడ్డలే మేము ఎక్కువగా ప్రేమిస్తామేమో, కానీ ప్రభా అయ్యా రిస్బా అయితే తన బిడ్డలను ఎలాగో చూసుకుందో ప్రభా, మీరేవో పిల్లలను కూడా 5 కూడా అలాగే చూసుకుందో ప్రభా. అయినా నిజమే ప్రభా, నీ ప్రేమ అంతకు మించిన ప్రేమ ప్రభా. నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తున్నావయ్యా, ప్రతి ఒక్కరిని నువ్వు ఆదరిస్తున్నావయ్యా. నీ ప్రేమకు వందనాలు, నీ సన్నిధికి వందనాలు ప్రభాతాన్ని ప్రభాతాన్ని. అయ్యా, ఈరోజు విన్న మాటలు ప్రభాతాన్ని మా హృదయంలో భద్రపరచుకుని ప్రభాతాన్ని, ఒక దేశమునకు కరువు వచ్చినప్పుడు ప్రభా ఎలాగో ప్రార్థన చేయాలో అలాగే ఒక తల్లి యొక్క ప్రేమ, రిస్బా యొక్క తల్లి ప్రేమను గురించి మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. దేవా, ఈరోజు విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకుని దేవా మేము ఎలాగో ఇంక జీవించాలో, ఎలాగ మేము బ్రతకాలో ప్రభా తండ్రి మాకు నేర్పించండి ప్రభా. ఎక్కడ విశ్వాసఘాతకులుగా జీవించక నీ ప్రేమను ప్రకటించేవారుగా, మరణం వరకు నమ్మకంగా క్రీస్తు ప్రేమను చూపించే జీవితాలు నాకు మా అందరికి దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.